ఈరోజు కలెక్టర్ గారి భార్య ఆడియో రిలీజ్కి రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. మన మినిస్టర్స్ తదితర ఆఫీసర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. కలెక్టర్ గారి భార్య లేడీస్కి చాలా ఇంపార్టెన్స్ ఉందని చెప్పారు డైరెక్టర్ గారు. నిర్మాతలు కూడాను ప్రేక్షకుల్లోనే ఉన్నారు, పైకి రాకున్నాను. ఈ పిక్చరు పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ గారికి అందరికీ కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సినిమా కలెక్టర్ గారి భార్య టైటిలే మహిళా టైటిల్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్. టైటిల్ చూడగానే సినిమా చూస్తే బాగుంటుంది, మనం కూడా వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఉత్సాహం టైటిల్లోనే కనిపించింది. అలాగే మరి ఈనాటి ఈ క్యాసెట్ రిలీజ్ ఫంక్షన్కి కూడా ముఖ్య అతిథులుగా కూడా హోమ్ మినిస్టర్ గారు మహిళ, అలాగే మరో మినిస్టర్ గారు అరుణ్ గారు మహిళ, అలాగే ఈ చిత్రానికి నిర్మాతలు కూడా ఇద్దరు మహిళలే, వనితావాణి గారు, రాధికారెడ్డి గారు. సో టోటల్గా ఉమెన్ డామినేషన్. ఈ మధ్యకాలంలో రాజ్యసభలో 33% ఉమెన్ రిజర్వేషన్ అన్నారు, కానీ పాటలు పాడింది కూడా అందరూ ఆడవాళ్లే. రాబోయే రోజుల్లో మగవాళ్ళకి మాకే రిజర్వేషను 33% మాకు కావాలండి అని అడిగే రోజులు దగ్గరలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి చూస్తుంటే పరిస్థితి. ఆలోచిస్తారా? పైగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది కూడా మహిళామణి. సో మొత్తం టోటల్గా మహిళా డామినేషన్ అయిపోయింది. మా రిజర్వేషన్ మాకు కాస్త 33% ఇవ్వండి అని కోరుకుంటూ, కృపాకర్ రెడ్డి గారు తలపెట్టిన ఈ కార్యక్రమం, ఈ సినిమా డెఫినెట్గా విజయవంతం అవుతుంది అనే దానికి చాలా ఎక్కువ సూచనలు కనపడుతున్నాయి. టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉంది, అలాగే మంచి కాస్టింగ్ ఉంది, పాటలు కూడా డెఫినెట్గా బాగుంటాయని అనుకుంటున్నాను. ఈ చిత్రం విజయవంతం అయ్యి మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ముందుగా కృపాకర్ రెడ్డి గారి గురించి చెప్పాలండి. ఈజ్ ఎన్ఆర్ఐ, ఈ రిటర్న్ ఫ్రమ్ యూఎస్. ఆయన చాలా ప్యాషనేట్గా, ఐ నో హిమ్ ఫర్ లాస్ట్ 2 years బిన్ టాకింగ్ అబౌట్ మూవీస్ అనమాట. సో అంత దీక్షతో ఈ సినిమా మొదలెట్టారు. అండ్ ద టైటిల్ కలెక్టర్ గారి భార్య, అంతకుముందు కలెక్టర్ జానకి, కలెక్టర్ గారి అబ్బాయి 2 పెద్ద హిట్లు. అదే కోవలో ఇది హ్యాట్రిక్ కలెక్టర్ సినిమా అవ్వాలని కోరుతూ, మన కృపాకర్ రెడ్డి గారికి అయితేనేమి, దెన్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ మూవీ రాధిక అయితేనేమి, వనితావాణి గారికి మై బెస్ట్ విషెస్. సో మహిళా లోకం దద్దరిల్లేటట్టు ఈ సినిమా పెద్ద విజయాన్ని అందిస్తుందని మహిళా లోకం కోరుతూ, ఈ ఆడియో కూడా పెద్ద హిట్ కావాలి. అలాగే అమోద్ మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతున్న ఈ కొత్తగా పెట్టిన అమోద్ మ్యూజిక్ కంపెనీకి శుభాకాంక్షలు అండి. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ద టీమ్. అండ్ కృపాకర్ రెడ్డి గారికి, డెబ్యూ చేస్తున్న కృపాకర్ రెడ్డి గారికి ఎన్ని ఫ్యూచర్లో ఇంకా మరిన్ని సినిమా తీయాలని, ఈజ్ హియర్ టు స్టే. అంటే ఆయన డ్రీమ్స్ అన్ని అమెరికా వెళ్ళి అచీవ్ చేసుకొని, అగైన్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ ఇన్ హిస్ లైఫ్ వాజ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఇండస్ట్రీ, మూవీ ఇండస్ట్రీ అండి. వచ్చారు, ఆయన ఇక్కడే ఉండాలి, ఇంకా మరిన్ని చిత్రాలు కోరుతూ, ఆశీర్వదిస్తూ, ఈ సినిమా పెద్ద విజయంతో ఆయనకి ఎంతో శక్తినిస్తుందని కోరుతున్నా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. గౌరవ ముఖ్యమంత్రిని, హోంమంత్రి సత్యేంద్ర రెడ్డి గారు, మా చలనచిత్ర చరిత్రకి ఇవాళ ఇంత సువర్ణాధ్యాయం కలిగించిన మా రామానాయుడు గారికి, మిగతా మిత్రులు, ఇవాళ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఇండస్ట్రీ ఉన్నా కూడా అపారమైన ధైర్య సాహసాలతోటి ఇవాళ సినిమా తీయడం అంటే మామూలు ఒక యుద్ధం చేయడమే. అలాంటిది ఇవాళ కృపారెడ్డి గారు ఇంత మంచి సినిమా, ఇంత భారీ లెవెల్లో అంత మంచి ఆర్టిస్టులతోటి, ప్రకాష్ రాజ్ లాంటి నటుడు, మిగతా చాలామంది ఇండస్ట్రీలో చాలామంది ఆర్టిస్టులని, టేకుల కృపాకర్ అంటే చాలా టేక్స్ తీసుకుంటాడేమో అనుకునేవాళ్ళు మేము. కాదు, ఒక్కొక్క టేకుని చాలా జాగ్రత్తగా, చూడడానికి చాలా సౌమ్యుడిగా. చూశారు కదా పోస్టర్ అక్కడ, మామూలు దుర్మార్గుడు కాదు. అంటే అనుభవించిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాం.
ఒక కమిట్మెంటు, ఒక కక్షతోటి దిగాడు ఇండస్ట్రీకి. ఎప్పుడో దాసరి నారాయణరావు గారి దగ్గర పనిచేసేట, ఆ తర్వాత విదేశాలు వెళ్ళిపోయినంతలే ఇంకా ఆ కసి లోపల ఉండి సినిమాకి వచ్చారు. కాకపోతే ఏంటంటే ఆ 20 ఏళ్ళు దాచుకున్న కసి మా మీద ప్రయోగించాడు. అది బాధ మాతోటి. జనరల్గా ఏమిటంటే ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు కానీ మిగతా వాళ్ళ దగ్గర చేస్తుంటే ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు నేను సలహాలు ఇస్తూ ఉంటాం. ఆయన వింటాడు, అన్నీ విని తనకు కావాల్సినట్టు చేయించుకున్నాడు సినిమా అంతా. మొత్తానికి ఏదైనా ఒక కమిట్మెంట్ తోటి చేసిన సినిమా కలెక్టర్ గారి భార్య. ఫారెన్ వెళ్ళి వచ్చి ఇట్లాంటి ఒక కలెక్టర్ గారి భార్య అనే పేరు పెట్టి తీస్తామంటే ఆయనకి ఫారెన్ కల్చర్ కన్నా మన ఇండియన్ కల్చర్ ఎక్కువ నమ్మకం. సో డెఫినెట్గా తను ఎప్పుడో మనసులో పెట్టుకుని తయారు చేసుకున్న స్క్రిప్ట్ నా ఫీలింగ్. ఇది 100% ఈ పిక్చర్ బాగా ఆడి అతను మంచి డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి కృపాకర్ మొట్టమొదటిగా సారిగా ఈ సినిమా డైరెక్షన్ చేయడం ఫస్ట్ మూవీ అని చెప్పినారు. సో ఈ ఫస్ట్ మూవీలో మరి కలెక్టర్ గారి భార్య అంటే ఒక ఉమెన్ పైన తీస్తున్నటువంటి మూవీ సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఆయనను నా గుడ్ విషెస్ తెలుపుతూ, అదేవిధంగా ఆమోద్ మ్యూజిక్ అనే సంస్థను కూడా స్థాపించి మరి సినిమా రంగాన్ని మరి ఎన్ఆర్ఐ అంటే అమెరికాలో పోయి అక్కడ కొంతకాలం ఉండి ఆ తర్వాత మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చి మరి సినిమా రంగాన్ని ఎంచుకొని మరి దీంట్లో తన యొక్క అంటే టాలెంట్ని పరీక్షించుకోవడానికి మరి ముందుకు వచ్చినటువంటి సందర్భంలో నా యొక్క హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రభుత్వం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఆయన చాలా ప్రోత్సాహం ఇచ్చి సినీ పరిశ్రమకు పెద్ద ఎత్తున మరి చెన్నై నుంచి ఇక్కడ రావడానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇచ్చి మరి ఇక్కడ తీసుకొచ్చిందే కాకుండా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రోత్సాహం సినిమా పరిశ్రమను మరి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడానికి మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రోసయ్య గారు కూడా అదే బాటలో నడుస్తూ మరి యొక్క ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో చిత్ర పరిశ్రమని అన్ని రకాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి తెలియజేస్తూ మరోసారి నా మనస్ఫూర్తిగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.